మొత్తానికి ఉత్తరాంధ్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి కొణతాల చేరిక కేంద్రంగా విశాఖ టీడీపీ చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు అయ్యన్న, గంట మరింత మధ్య చిచ్చురేపింది. కాంగ్రెస్ వైసీపీలో పనిచేసిన కొణతాల టీడీపీలోకి తీసుకురావాలని అయ్యన్న ఎప్పటి నుంచో ప్రయత్నించారు. ఎట్టకేలకు అయ్యన్న పట్టుదల నెగ్గించుకున్నాడు. కొణతాలను చంద్రబాబు దగ్గరకు తీసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా అనకాపల్లిలో 2009లో ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ పడ్డారు కూడా. కొణతాల రాకపై ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు మంత్రి గంట. అయ్యన్న పాత్రుడి మాట నెక్కడంతో గంటా వర్గం ఏం చేయాలన్న దానిపై కసరత్తు ప్రారంభించింది. తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. మరోవైపు కొణతాల టీడీపీలో చేరడం జిల్లా రాజకీయాల్లో పెద్ద మలుపునే చెప్పొచ్చు. కాంగ్రెస్లో సుదీర్ఘంగా పనిచేసి వైసీపీలో మొదటి నుంచి ఉన్న కొణతాల ఎన్నికల తర్వాత పార్టీ నుంచి బయటకొచ్చారు. వైఎస్కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీలో చేరడం సంచలనమే. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి కొణతాల రాకతో పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా మారుతున్నాయి అనుకోవచ్చు? నిన్న జరిగిన టీడీఎంపీ సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్పారు. పార్టీ తలుపులు తెరిచి ఉన్నాయి, పార్టీలోకి ఎవరైనా రావచ్చు, దీనిని మిగిలిన వాళ్ళు కూడా పార్టీ శ్రేయస్సు దృష్టి ఆహ్వానించాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడంతోనే నిన్న దాదాపుగా విశాఖ జిల్లా రాజకీయాలకు సంబంధించి, తెలుగుదేశం రాజకీయాలకు సంబంధించి కొంత రెండు వర్గాలు, ఒక పక్క అయ్యన్న పాత్ర వర్గం కానీ మరొక పక్క గంటా ఈ రెండు వర్గాలను కూడా నిన్నటి నుంచి కూడా ఈ చర్చ నలుపుతోంది. ఈ రోజు శాసనసభ ప్రారంభానికి ముందే మంత్రి గంటా ఛాంబర్ లో జరగబోయే పరిణామాలకు సంబంధించి ఆయన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా సమావేశమయ్యారు. సమావేశమై కనీసం తమతో సంపాదించకుండా, కనీసం తమకు ఒక మాట కూడా చెప్పకుండా ముఖ్యమంత్రి ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారి అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాలలోనే తాము ఇంతవరకు రాజకీయంగా పోరాడుతున్న వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకొస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనే ఆవేదనను వీరంతా కూడా వ్యక్తం చేశారు. అయితే గంటా మాత్రం వారికి ఒకటి స్పష్టంగా చెప్పినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం అలాగే ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కొనసాగాలని కానీ లేకపోతే గండి పార్టీ సంబంధించి ఇప్పటికే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బయటపడి తీవ్రంగా వ్యతిరేకించి